ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా కదా, ఈ వీడియో రికార్డ్ చేసి దీనికంటే ముందు ఒక వీడియో రికార్డ్ చేస్తున్నా. నా ఫోన్ ఆగిపోయింది. ఇది స్టోరేజ్ ఫుల్ అని చెప్పేసి నా ఫోన్ హ్యాక్ చేస్తారు. నా ఫోన్ కూడా వాళ్ళ చేతిలో ఉంది. హ్యాక్ చేసేసి నా ఫోన్ స్టోరేజ్ ఫుల్ అని చెప్పి ఆపేశారు. ఆగిపోయింది నా స్టోరేజ్ ఫుల్ అయిపోయింది నా ఫోన్లో. సరే, ఈరోజు నేను ఇది రికార్డ్ చేసిన సెప్టెంబర్ నెల 28వ తారీఖున 2020 సంవత్సరం ఉదయకాల సమయం 9:08 అప్పుడు. దీనికంటే ముందు వీడియో కూడా చూడండి. అయితే 2013 నుంచి అయినా నా మీద పోలీసు నిఘా ఖచ్చితంగా ఉండాలా. 2013 నుంచి అయినా పోలీసు నిఘా నా మీద ఖచ్చితంగా ఉండాలా అని మీరు నమ్మాలా. ఎందుకు నమ్మాలంటే, ఇప్పుడు నా రెండో భార్య ఆత్మహత్య ప్రయత్నం చేసుకుందని నన్ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఎత్తుకెళ్ళి జైల్లో పెట్టారు. నా మీద 498 కేసు పెట్టి వరకట్న కేసు, గృహహింస కేసు పెట్టి నన్ను జైల్లో పెట్టి నన్ను అపూసునని, త్రాగుబోతున్నాడని, ఆ అమ్మాయిని రోజు సిగరెట్తో తాగి రెక్కించి ఒంటి నిండా గాయాలు చేసి ఆ అమ్మాయి ఆస్తి అమ్మండి నన్ను హింసిస్తున్నాను. చాలా దారుణంగా పెట్టి సంసారాన్ని పనికిరాని నపుంసకుడని, ఒక్కరోజు కూడా నాతో ఇచ్చేయలేదు, చాలా నీచంగా పెట్టి నన్ను బజారపాలు చేశారు కదా. సో ఇప్పుడు అమ్మాయి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది ఇంతవరకు నాకు చెప్పలా. ఆ అమ్మాయి కూడా చెప్పలా నాకు కనీసం. ఏం జరిగింది, ఇప్పుడు నా రెండో పెళ్ళి అయినాక వాళ్ళ ఇంట్లో ఒకడు, అంటే ఇప్పుడు ఫస్ట్ భార్య మీద నాకు అనుమానం కలిగిస్తే రెండో భార్య మీద అనుమానం కలిగిస్తాడు. పెళ్ళి అయింది, వాళ్ళ ఇంటికి వెళ్తాము. వాళ్ళ ఇంట్లో ఒకడు ఉంటాడు. వాడు ఏం చేశాడు, తలకి ఇట్లా మసాజ్ చేసుకుంటాగా అది తీసుకుని నేను అమ్మాయి బెడ్రూమ్లో కూర్చుంటే వాడు వచ్చి అమ్మాయి ఇక్కడ చెస్ట్ మీద కొట్టి రాళ్ళల్లో ఇసుకల్లో రాసాం ఇద్దరి పేర్లు ఒకసారి కలిపి చదువుకో అని చెప్పి పాటపాడి ఎకిలిగా నవ్వుతా ఉంటాడు. ఆ అమ్మాయి అంటది సన్నాసుడు కాపురం కోల్స్తానికి వస్తాడని అంటది. ఏందమ్మాయి ఏందంటే నేనేమనలేదులే పోయ్యా అంటది. వాడిని పోపో అంటది. నాకు కోపం అదే, ఎక్కడ కొట్టేవింది నా ముందు వచ్చి ఎక్కడ కొడతావింది అని అడిగితే అడమా ప్లీజ్ అడమా అంటది. తర్వాత ఇంకోసారి ఆ అమ్మాయి నేను ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఏదైనా కొత్త విషయం తెలిస్తే గూగుల్లో ఫోన్లో వెతుకుతా, ఏదైనా సెర్చ్ చేస్తా, గూగుల్లో ఫోన్లో సెర్చ్ చేసినప్పుడు దాంట్లో బ్లూ ఫిల్మ్ చూసిన హిస్టరీ వస్తుంది. దాంట్లో టచ్ కీప్యాడ్ ఫోన్ అది. అమ్మాయి ఎవరమ్మాయి చూస్తున్నారు, అమ్మాయి ఎవరిది ఫోన్ అంటే నాదే అబ్బాయి అంది. అమ్మాయి ఏంది చూస్తున్నావు అంటే నాకు తెలియదా అంది. ఎవడు చూస్తున్నాడు, మరి మీ ఇంట్లో ఒకటి చూస్తున్నాడు అంటే అందరూ వాడతారా ఫోన్లో అంది. మరి మొత్తానికి ఒకటి చూస్తున్నాడు అక్కడ. దానికాడ పెద్ద ఇష్యూ. నన్ను చెడ్డోడని నన్ను అనుమానిస్తారు వాళ్ళు. అంటే నేను అమ్మాయిని అనుమానిస్తున్నట్టుగా నన్ను అట్ట ముద్ర వేశారు. బాగా గమనించండి. నేను ఎప్పటి నుంచో టార్గెట్ అండి బాబు. అసలు నేను ఏం మాట్లాడాలా, నేను ఇతరులు నాకు కనపడేదాన్ని బట్టి, పిలిచాల్సిన బట్టి, గ్రహించాల్సిన బట్టి, ఇనే మాటలు బట్టి, తాగేసి పరిస్థితిని బట్టి నేను ఏం మాట్లాడాలని ఏ విధంగా చేస్తారు. ఇంకోసారి అమ్మాయి వాళ్ళ బాబాయ్ ఇంటి కాడికి తీసుకెళ్తుంది. బండి మీద వాళ్ళ నాన్న బండి వేసుకుని వెళ్తాం, నేను అమ్మాయి వెళ్తాం. ఏదో హాస్పిటల్ వస్తే చైతన్య హాస్పిటల్ ఏదో దాని మీద తీసుకెళ్తాం. ఆ అమ్మాయి తీసుకెళ్తాం, నాకు తెలియదు ఆ రోడ్డు తీసుకెళ్తా వాళ్ళ ఇంటికి. వచ్చినాక అటు తీసుకెళ్ళిన అబ్బాయి నాన్న అంటది. మేము అటు నుంచి వెళ్ళామంటది. ఆయన వాళ్ళ నాన్న తిడతాడు, ఎందుకు వెళ్ళావు అటు నుంచి అంటాడు. నువ్వేం తీసుకెళ్ళామంటాడు. నాకేం తెలుసాడంట. ఆ అమ్మాయిని తిడతాడు. ఏందో భయపడుతుంది, హాస్పిటల్ పేరు అయితే భయపడుతుంది. అంటే అమ్మాయిని ఇదే అనట్లేదు. అప్పుడు నా చేత తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టుకుని నా పెళ్లి సర్టిఫికేట్ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. నాకు ఇలా పెళ్లి సర్టిఫికేట్, మ్యారేజ్ సర్టిఫికేట్ ఇస్తారు పాస్టర్, వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. నన్ను అరెస్ట్ చేయగానే తెల్లరపాటి వాళ్ళు వచ్చి ట్రక్ వేసుకొచ్చి వాళ్ళ వస్తువులన్నీ ఎత్తుకెళ్ళిపోయారు. వాళ్ళు తెస్తారు కదా, మొత్తం ఎత్తుకెళ్ళిపోయారు. అక్కడ కమ్మళ్ళలో జాతర చేస్తారు. నిడుపురంలో పలానా మాలల అబ్బాయి, పలానా అంబేద్కర్ నా అబ్బాయి కొజ్జోడు అంటే ఇట్లా అమ్మాయిని ఇట్లా నాశనం చేశారని జాతర చేశారు 2013లో కమ్మళ్ళలో. అక్కడి నుంచి వచ్చినాక మళ్ళీ మా పల్లెలోకి వస్తారు. ఎవరు, వాళ్ళ బంధువులు ఆ ట్రక్ వస్తువులు అన్ని వేసుకొచ్చి మా పల్లెలో వచ్చి నడుపులు అంబేద్కర్లో జాతర చేసి ఇటు కొజ్జోడు ఎట్టంటోడు మా అమ్మాయి జీవితాన్ని అటు చేశారు నాశనం చేశారని చెప్పి, కొజ్జోడు మోసం చేశారని చెప్పి వెళ్ళిపోతారు. ఆడు జాతర చేసి ఫస్ట్ భార్య నపుసిన ముద్రేశారు, అవమానపరిచారు, సమాజం తలెత్తుకునే పరిస్థితి చేస్తారు. ఇంటికాడ తలెత్తుకునే పరిస్థితి చేస్తే ఎక్కడో పొరుగు రూపాయి ఎక్కడో పని చేసినట్టు చేస్తారు. అది కూడా చూసారా, భలే చేస్తారు వీళ్ళు. నేను ఒకటి దగ్గర పనికి వెళ్తాను అనుకో, ఒక 2 రోజుల తర్వాత వెళ్తాను అనుకో, నాకు 2 రోజులు పనికి డబ్బులు కావాలనుకో, ఒక 2 రోజుల ముందు నేను పని అక్కడ ఆపేయటమో లేకపోతే నేను పనికి వెళ్ళకుండా చేస్తారు. లేదు ఇంకొక మేసి దగ్గర పనికి వెళ్తాను అనుకో, అతనికి అర్జెంట్ అయిన రోజు నేను పనికి వెళ్ళకుండా చేసేవాళ్ళు. ఆ తెల్లరి పొద్దున పనికి వెళ్తే నువ్వు రాలేదు కదా, సో అందుకని వేరే వాడిని పెట్టుకున్నాను అంటారు. అంటే నన్ను వృత్తి ప్రకారం కూడా ఆ విధంగా చేశారు. అర్థమైందా? ఆ విధంగా అంటే నేను ఏం చేయబోతున్నా మొత్తం వాళ్ళకి తెలుసు కదా, ఆ విధంగా ఆర్గనైజ్ చేయించేవాడు అనమాట. నేను 10వ తరగతి అయిపోయినాక ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ 2-3 సార్లు రాశా. తర్వాత నా ఫస్ట్ భార్య పెళ్లి చేసినప్పుడు వాళ్ళ అన్నయ్య, వాళ్ళ పెద్దమ్మలు కూడా, అంటే ఆయన మా పెద్దత్తమ్మళ్ళ కొడుకే, సొంత రక్త సంబంధం. యూరేకా ఫోర్బ్స్ లో వాటర్ ప్యూరిఫైర్స్ లో అతను ఒక టీమ్ లీడర్ గుంటూరులో సింధు హోటల్ సింధూరి ఆపోజిట్
4/7 బ్రాడ్పేట, బాగా గుర్తుంది అడ్రస్ ఇప్పుడు కూడా. దానిలో యూరికా ఫోర్బ్స్ నన్ను ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా పెడతాడు. అంటే ఫీల్డ్ అసిస్టెంట్ అండ్ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్, ఇల్లు తిరిగి మార్కెటింగ్ చేయడం. నన్ను ఆ అమ్మాయి వాళ్ళ అన్నని పెడతాడు. తర్వాత నాకు ఇంటర్మీడియట్ లేదని అప్పటికి ఆపేస్తారు. అతను వద్దొద్దు మీ వాడికి ఇంటర్మీడియట్ లేదని ఆపేస్తాడు. తర్వాత రకరకాల మార్కెటింగ్ చేశా. తర్వాత యంగ్ ఇండియా అని బాగా గమనించండి. యంగ్ ఇండియా అని మళ్ళీ మా ఇంటి ఎదురు పెట్రోల్ బంకులో పనిచేసాడే వాడు వచ్చి రేపు పెడతాడు నాకు, రాజన్న మనం యంగ్ ఇండియా మార్కెటింగ్ చేద్దాం అంటాడు. అది కర్రల సంచి, ఒకటి కర్రల సంచి 14 కర్రల సంచి చూపిస్తున్నా చూడండి, బూజు దులిపేది, గ్యాస్ పైపులు ఈ అంతా యంగ్ ఇండియాలో వాడు రేపు పెడతాడు. వాడిని బట్టి అక్కడ తీసుకెళ్తాడు. అక్కడ మార్కెటింగ్ చేస్తాడు గుంటూరులో. తర్వాత అక్కడ యంగ్ ఇండియా వాడు ఒకటి బ్యాగ్ నాకు ఇవ్వడు, ఈడికిస్తాడు బ్యాగ్. యంగ్ ఇండియా వాడు బ్యాగ్ ఈడికిస్తాడు, నాకు ఈడు బ్యాగ్. ఆ బ్యాగ్ నేను తర్వాత ఆ బ్యాగ్ తర్వాత నేను అప్పటికి నేను పని చేస్తున్నప్పుడు కూడా రాజున పని ఎందుకు, నువ్వు చక్కగా మార్కెటింగ్ చేస్తావు, పాయల్దామని తీసుకెళ్తారు. అప్పుడు ఆ మార్కెటింగ్ చేస్తాం. తర్వాత యామ్వే ఒకటి జాయిన్ అవుతాం. యామ్వే ఒకటి జాయిన్ చేపిస్తాడు. ఎవడైతే నాకు తెలుగుదేశం పార్టీ కార్డులు వస్తాడు వాళ్ళ బావ, నాకు తెలుగుదేశం పార్టీ కార్డులు వాడు యామ్వేలో జాయిన్ చేస్తారు. కుట్ర ఇదంతా. అప్పులు పలేదు. మళ్ళీ తర్వాత వాళ్ళకి చాలా డబ్బులు వడ్డీకి చాలా డబ్బులు కట్టాడు. మళ్ళీ ఇచ్చింది ఇంత, కట్టింది వడ్డీ అంత. అట్లా అంటే మమ్మల్ని ఓ పక్క అప్పులు పాలు చేస్తున్నారు, ఓ పక్క నన్ను ట్రామటైజ్ చేసి ఆ వచ్చిన పనికి వెళ్తే కాస్త వచ్చిన డబ్బులు మద్యానికి దానికి అవజేస్తున్నారు. సమాజంలో తాగుబోతుడికి చేయాలా, ఎందుకు పనికిరాని వాళ్ళకి చేయాలా, నా వల్ల కుటుంబానికి ఉపయోగపడినవి చేయాలా, నా వల్ల నాకు కూడా ఉపయోగపడినవి చేయాలా. అంటే అమ్మో ఈ డేలతో కూడా తప్పు చేసాడా అని అంటే ఒక కుక్కని చంపాలంటే పిచ్చి కుక్కని ముద్రేయాలా. అర్థమైందా? అప్పుడే కదా దాన్ని చంపడానికి సమాజం ఒప్పుకుంటుంది. అలా స్కెచ్ చేశారు. నా శరీరం మీద ఆత్మాల చేతిలో పెట్టుకుని ఈ విధంగా సృష్టించాను. నాకు సంబంధం లేదు, నేను నిరూపిస్తా, సాక్ష్యాధారాలతో నిరూపిస్తా. కోర్టు ముందుకు వచ్చి దేశం మొత్తం లైవ్లో కోర్టు ముందు రావాలా, వస్తే నేను నిరూపిస్తా. కబడ్దార్. తర్వాత ఏం జరిగింది? ఆ విధంగా నన్ను అన్యాయం చేశారు. అనమాట. సమాజంలో ఎదవని చేశారు అలాగా. సరే, ఆ విధంగా నన్ను అన్యాయం చేస్తే నాకు ఇప్పుడు ఏం చెప్పాలో గుర్తురాట్లా. అసలు ఫోన్ లేకపోతే మామూలుగా అన్ని శుభ్రంగా మొత్తం చెప్తా. ఇప్పుడు ఫోన్లో గుర్తు చేసుకుంటే నాకు రాట్లా. అంటే షార్ట్ టర్మ్ మెమరీ లాస్, తాత్కాలిక జ్ఞాపశక్తిని కోల్పోయేలా చేస్తారు. ఇద్దరు భార్యలు అట్లా విడగొడతారండి. ఇప్పుడు నా రెండో భార్య ఎందుకు ఆత్మహత్య చేసుకుందా అనేది అడగండి, చెప్తాది. నేను నపుంసకుడిని ఆత్మహత్య చేసుకుందా, లేకపోతే నాకు అదేదో రోగం ఇదేదో రోగం అని ఇప్పుడు ప్రచారం చేస్తున్నాం. మరి దానివల్ల అట్లా ప్రచారం చేయడం వల్ల మరి అమ్మాయి ఆ విధంగా ఆత్మహత్య ప్రయత్నం చేసుకుని చెప్పాలా? సరే, అట్లా ఆత్మహత్య ప్రయత్నం చేసుకుందనుకో, ఇప్పుడు నా వల్ల నేను నపుంసకుని అయితే నాకు బెయిలిస్తారా? నా వల్ల అమ్మాయికి ఏదైనా రోగం వస్తే అమ్మాయి నాన్న బెయిలేస్తారా? నా కొరకు ఒంగోలు కమ్మపాలెం శ్రీనివాస్ అనే అతన్ని లాయర్ని పెట్టి నా కొరకు బెయిల్ వేశారు. మరి ఏంటి అది కుట్రని అర్థమవుతుందిగా. తర్వాత మళ్ళీ అమ్మాయి ఫోన్ చేసి, అబ్బాయి నేను సారీ నాకు నీ మీద కోపం ఏం లేదు, నా నాన్నోళ్ళు పెద్దనాన్నోళ్ళు అన్నయ్యలు పెట్టారు నీ మీద, నాకు కాదు, నువ్వు నాకు కావాలా, నాన్న ఇక్కడ పెంకిటీలు ఒకటి అద్దెకి తీసుకుంటా అన్నాడు, ఆ బైపాస్ పక్కన పెంకిటీలు అద్దెకి తీసుకుంటా అన్నాడు, 2 పోర్షన్లు అంట, ఒక పోర్షన్లో మనం ఉందాం, ఒక పోర్షన్లో ఎవరు ఉంటారంట, మనం ఉందాం, ఇవన్నీ చెప్తా వస్తుంది. నువ్వు నేను ఉందాము, అమ్మమ్మ తాతయ్య వద్దులు వాళ్ళు అక్కడే ఉంటారా, మన ఇద్దరం ఉందాం రా అంటది. ఇవన్నీ కుట్ర. సో అప్పుడు కంపెనీలో ట్రైనింగ్ చేసావుగా, ఫస్ట్ పెళ్లికి రెండో పెళ్లికి మధ్య ముందులో మళ్ళీ వుడ్ వర్క్ క్యాబినెట్ మేకింగ్ కోర్స్ చేశా. అంటే మా పని సంబంధించింది, షార్ట్ టర్మ్, అది గవర్నమెంట్ ఎన్ఐసి ఒకటిది, అది చేశా. దాని తర్వాత నా రెండో భార్య ఆ అమ్మాయిని అడిగా, ఇట్లానే మరి అబ్బాయి నువ్వు ఎందుకు మరి నువ్వు వడ్రంగి పని చేస్తావు అంటే చాలా బాగా పని చేసుకుంటావంట, మరి ఎందుకు నువ్వు ఇట్లా గతిలేని పరిస్థితులు ఉన్నావు అంటే, ఏమమ్మాయి నాకేం చేస్తాను, నా పరిస్థితి ఏమైంది నాకు తెలియదు, దరిద్రం అట్ట బట్టి నాకు. సరే ఇప్పుడే నమ్ముతావా? నేను నా దేవుడిని నమ్మితే నా దేవుడు ఏదైతే నేను యథార్థంగా ఉంటే, నా శరీరంలో పాపం, మనసులో పాపం, బుర్రలో పాపం, జీవితంలో పాపం తీసేస్తే నా దేవుడు నాకు ఉద్యోగం ఇస్తాడు, నమ్ముతావా అంట. నమ్ముతానంటది. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న అడిగి నన్ను ఐటీ జాయిన్ చేపిస్తుంది. ఐటీ కార్పెంటర్ ఎక్కడో విజయవాడలో జాయిన్ చేస్తాను, ప్రైవేట్ కాలేజ్లో. మా గుంటూరు జిల్లా ఐటీ కాలేజ్ లేవు. ఎన్నోసార్లు నేను ఐటీ కూడా ట్రై చేశాను, లేవు. అప్పుడు వాళ్ళ తెలిసిన ఆయన ద్వారా విజయవాడలో జాయిన్ చేస్తారు, ఐటీ కార్పెంటర్. 3 నెలలు. మళ్ళీ అక్కడ కూడా ఒకటి విశ్వకర్మ కులస్తుడు ఐటీ కాలేజ్ నాకు పరిచయం అవుతాడు, ఎత్తుకుంటాడు. వాడు ఎక్కడ తీసుకెళ్తాడు? నిడమానూరు దగ్గర, విజయవాడ నిడమానూరు దగ్గర స్పా ఒకటి ఉంది. స్పా అంటే స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, అది యూనివర్సిటీ లాంటిది, ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ అది ఇండియా వైడ్ గా వస్తుంది. దాంట్లో ట్రైనింగ్ తీసుకుంటారు. దానిలో ఆ విశ్వకర్మ కులస్తుడు యొక్క మేనమామ మెయింటెనెన్స్ కార్పెంటర్. అన్న మనం ఇక్కడ అయిపోయినాక మా మామయ్య దీంట్లో కార్పెంటరు, మనం ఇక్కడ చేద్దాం, మనకు ఏదైనా వచ్చేదాకా వస్తే వెళ్ళిపోదాం, లేకపోతే దీంట్లో చేద్దాం అంటాడు. సరే అని అంట. అక్కడ తీసుకెళ్తారు. అక్కడ క్యాంటీన్లో భోజనం కూడా పెట్టిస్తే నాకు వద్దనంటే తిందాం అంటాడు, తింటాము. ఇదంతా ప్రతి చోట వీళ్ళే ఉంటున్నారు చూడండి. విశ్వకర్మలు కొంతమంది, మాదిగలు కొంతమంది, నాయుళ్ళు కొంతమంది, కమ్మలు కొంతమంది, పోలీసులు కొంతమంది. ఇప్పుడు నా రెండో పెళ్లి కంటే ముందు నేను కార్పెంటర్ ఎన్ఐసిలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ సీట్ హైదరాబాద్ చేసిన. అక్కడ 3 పంతులు, బాలకృష్ణ, బాలరాజు, శ్రీనివాసు, వాళ్ళ 3 వనపర్తుళ్లే.
అక్కడ 2 నెలలు బాగా ఉంటుంది. 3వ నెలలో నా స్నేహితుడు, నా చిన్నటి స్నేహితుడు, నా ఊరోడు ఒకడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో బయోనానో టెక్నాలజీ చదువుతున్నాడు. వాడు ఇప్పుడు హైదరాబాద్లో, అమెరికాలో, ఇప్పుడు వెస్ట్ వర్జీనియా యూనివర్సిటీలో వాడు రీసెర్చ్ సైంటిస్ట్ చేస్తున్నాడు. వాడి రూమ్లో ఉండేటి చేస్తారు. ఇదంతా కూడా కుట్రండి. మీరు అవన్నీ ఎంక్వైరీ చేస్తే కుట్ర మొత్తం బయటకు వస్తాయి. నా అంతా నేను వాడి రూమ్లోకి వెళ్ళేటి చేస్తారు. ఒక నెల ఆ రూమ్లో ఉంటాను లింగంపల్లిలో. ఆ లింగంపల్లిలో ఉంటాడు. ఆ లింగంపల్లి అంటే ఏంది, అది వరకు నన్ను గతంలో పని తీసుకెళ్లారు. ఆ లింగంపల్లి పక్కన తీసుకెళ్తారు. అక్కడ మార్వాడీస్ వాళ్ళు బంగారు షాప్ వాళ్ళు ఉంటుంది. వాళ్ళ అపార్ట్మెంట్లో పనిచేస్తాం. ఆమె కూడా మేడం అంటది, అమ్మ బాబు మా షాప్లో ఉంటావా, సార్ నిన్ను ఉండమన్నారు, గుమస్తాగా అంటే ఉంటావా అంటారు. ఆ మేడం నేను డిగ్రీ లేదు మేడం అంట. డిగ్రీ కావాలంట. డిగ్రీ ఏముందా, మన డబ్బులు నేను సర్టిఫికేట్ తెప్పిస్తా, నువ్వు ఉంటానని చెప్పు అంటది. మరి ఎందుకు అడుగుతారు అలాగా? అది బడుగు సమర్పణరావు గారు, ఎలిషా గారు, వాళ్ళిద్దరు కూడా తెలుసు. వాళ్ళిద్దరు కూడా చెప్పానుగా, వాళ్ళిద్దరు నవ్వుతూ ఉంటారు. అంటే వాళ్ళిద్దరు కుళ్ళే. అక్కడ లింగంపల్లిలో ఆ అమృతులూరు మేస్త్రి, కార్పెంటర్ మేస్త్రి ఒకతను ఉంటాడు, పొట్టిగా ఉంటాడు. అతను తీసుకెళ్తాడు. అతను అక్కడ ఫ్యాంట్ వెనక మన ఇసుకుపోతే పట్టి తీసుకుని కొట్టపోతా ఊరిన తమాషలాగా. అంటే వాళ్ళందరూ దృష్టిలో ఏంటి, వీళ్ళందరికీ తెలుసు నాకు ఏదో జరుగుతుంది, నా మీద కుట్ర జరుగుతున్నారని. ఎప్పుడో కథలు ఇవన్నీ. అలా నన్ను సమాజంలో విధవం చేశారు. నా స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరలు, పని దగ్గర నమ్మిన వాళ్ళని అందరిని ఉపయోగించి నన్ను ప్రతి చోట పని దగ్గర ఎల్ఎస్ డ్రగ్ కలిపెడతారు. నన్ను ఈ విధంగా సృష్టించారు. నన్ను సృష్టించింది వీళ్ళే, అవమానపరిచింది వీళ్ళే. అర్థమైందా? అట్లా నా దేవుడు నాకేమో అవకాశం ఇస్తున్నాడు, కానీ నన్ను వీళ్ళు తొక్కేస్తా ఉన్నారు. ఓకేనా? సరే అట్లా అయిపోయింది. ఇప్పుడు మన రెండో భార్య వాళ్ళు నాకు బెయిల్ ఎందుకు ఇస్తారు? వాళ్ళు నన్ను ఎందుకు బయట తీసుకొస్తారు? ఇప్పుడు నా వల్ల అమ్మాయికి ఏమన్నా ఇది వస్తే మళ్ళీ అమ్మాయిని ఇంకో పెళ్లికి తీస్తారు. ఆ అమ్మాయి ఫేస్బుక్ చూస్తే ఇంక ఇద్దరు పిల్లల్ని ఇంకా వేరే అతను పెళ్లి అయినట్టుంది. ఇంకొక అతను ఎవరో ఈసారి పెళ్లి చేసిన అతను ఎవరో జర్నలిస్టు ప్లస్ లాయర్ అనుకుంటా, అతనికి ఇచ్చినట్టున్నారు. 2 పిల్లలు కనింది. మరి నువ్వనే రోగం కాదనేది నాకు, అది నువ్వనే రోగం కాదనేది నాకు. నువ్వనే రోగం నాకుంటే మరి అమ్మాయి ఇంక 2 పిల్లలు చేసి కంటుదా? ఎవరైనా కూడా ఫస్ట్ భార్య కానీ రెండో భార్య అయినా ఎవరైనా అమ్మాయిలు కానీ మహిళలు కానీ కడుపుతున్నప్పుడు, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో కంపల్సరీ టెస్టులు వేసుకోవాలి. ఎందుకు? ఒక తరం నుంచి ఇంకో తరంకి ఇటువంటి వ్యాధులు, ప్రాణాంతిక వ్యాధులు, అంటువ్యాధులు, ప్రాణాంతిక వ్యాధులు రాకుండా ఉండడానికి కంపల్సరీ HIV టెస్టులు, బ్లడ్ టెస్టులు చేస్తారు. చేసినప్పుడు వాళ్ళ నుంచి వీళ్ళకి రాకుండా వ్యాక్సిన్ కొడతారు. ఒకవేళ ఉంటే అందుకు ఖచ్చితంగా చేసుకోవాలా. అప్పుడు తెలియాలా, ఖచ్చితంగా తెలిసి ఉండాలి. తెలిస్తే నా మీద ఎందుకు కేసాలా? 2009 నా ఫస్ట్ భార్య విడిచిపెట్టింది. 2013 దాకా, 2009 నుంచి 2013 దాకా 5 సంవత్సరాలు ఖాళీ ఉంది. 5 సంవత్సరాలు నేను ఖాళీగా ఉన్నా. అప్పుడు దాకా మనం నన్ను ఎందుకు అరెస్ట్ చేయాలా? నాకు తెలియదు ఏదో మీకు తెలిస్తే. లేదు, నా 2 పెళ్లికి మా చెరువుపోయినటువంటి ఇంటి పక్కన బంధువులందరూ వచ్చారు. నాకు తెలియదు ఏదో మీకు తెలిస్తే నా 2 పెళ్లి ఎందుకు ఆపలా? ఇప్పుడు వచ్చి 2020లో వచ్చి అవును వీడు అట్టంటూ వీడి మీద చిన్నప్పుడు పోలీసు చిన్నప్పుడు రాజకీయ నాయకులు చెప్పంటే, మరి చిన్నప్పుడే 2000 సంవత్సరం నుంచి నా మీద ఈ కుట్ర జరుగుతుందని అర్థమవుతుందిగా. అప్పటి నుంచి మరి నేను పోలీసు నిఘాలో ఉన్నాను అర్థమవుతుందిగా. దట్స్ ఆల్. లేదు, రెండో భార్య అప్పుడు నా తెలకాల్సిన మీద సంతకాలు పెట్టుకుంటారు. అప్పటి నుంచి పోలీసు నిఘా నా మీద ఉండాలా, ఖచ్చితంగా ఉండాలా, మీరు నమ్మాలా. ఖచ్చితంగా పోలీసు నిఘా నా మీద ఉండాలా, మీరు నమ్మాలా. ఎందుకు నమ్మాలంటే ఇప్పుడు 2 భార్యలను విడిచిపెట్టారు నా పూసిన ముద్ర వేసినప్పుడు. ఇప్పుడు అసలు ఈ టెక్నాలజీ పక్కన పెట్టండి, అసలు పోలీసులకి నా మీద ఖచ్చితంగా ఉండాలా. లేదు, చిన్నప్పుడు మీ ఊర్లో ఒక హత్యో, మర్డరో, రేపో జరిగితే ఇయ్యాల కేసు వేస్తావు, 10 సంవత్సరాలు కేసు వేస్తావా? ఇయ్యాల కేసు వేస్తావు. ఇవాళ జరిగితే రేపు వేస్తావు, లేకపోతే 10 రోజులు, మహా అయితే 40 వేస్తావు. ఇన్ని సంవత్సరాలు కేసు లేదంటే ఏదో జరిగిందనే కదా. మరి పోలీసులకి, రాజకీయ నాయకుల దగ్గరికి ఆ విషయం నా మీద రాజకీయ కుట్ర జరిగిందనేగా. ఏ కోణంలో చూసిన ఇది రాజకీయ కుట్రేగా. మీకు అర్థమయ్యే భాషలు చెప్తా. లేకపోతే ఆంధ్ర రాష్ట్రం ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల్లో 2వ స్థానంలో ఉంది భారతదేశంలో. మరి ఎయిడ్స్ వచ్చిన వాళ్ళని ఏ ఒక్కడిని కూడా ఇట్లా లైవ్ పెట్టలేదే, మరి నన్ను మాత్రం పెట్టారంటే ఇది రాజకీయ కుట్రని అర్థమవుతుందిగా. ఇప్పుడు ఎయిడ్స్ వచ్చినోడికి కూడా పెట్టి ఆడికి ఎందుకు వచ్చింది, ఆడి వల్ల ఎంతమందికి వచ్చింది, ఆడ వల్ల ఎంతమందికి వచ్చింది. మరి పని పాట లేకుండా ప్రభుత్వాలు, పోలీసు, దేశం మొత్తం అయితే జనాలు నిద్రాహారం లేకుండా ఇలా చూస్తారు కదా. అట్ట ఎందుకు చేయట్లా? చేయకూడదు కూడా. మరి నా విషయంలో చేశారంటే మరి ఇది రాజకీయ కుట్రని అర్థమవుతుంది కదా. దీనికి పెద్ద లాజిక్ అవసరం లేదు కదా. ఇంకోటి, ఇది పక్కా కుట్రని ఎట్లా చెప్తానంటే, వాడిని ఆడి కుటుంబాన్ని ఏమనకూడదు అంటున్నారు, ఆడకూడదు, మొత్తం రికార్డు అవుతుంది అన్నారు. అంటే ఏంది, అక్కడ మొత్తం రికార్డ్ అవుతుందని కదా. నేనేం చెప్తున్నా అంటే, అలా జరగాలంటే ఇప్పుడు నేను చెడ్డని అనుకుందాం, కాసేపు అనుకుందాం. నేను చెడ్డనని ఈ రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు, పోలీసులు, నీతిమంతులు అనుకుందాం, కాసేపు అనుకుందాం. అయితే నా మీద ఈ మానవ ప్రయోగం చేస్తానికి ఎవడిచ్చాడు అనుమతి? ఏ చట్ట ప్రకారం లేదు. అంటే ఇది రాజకీయ అధికారులు దుర్వినియోగం పాల్పడ్డారు, పోలీసులు అధికారులు దుర్వినియోగం పాల్పడ్డారు. అయితే ఇప్పుడు నేను చెడ్డోండని నా మీద ఈ ప్రయోగం చేసావు. నా కళ్ళతో మీరు చూస్తున్నారు, దాన్ని రిమోట్ వింగ్ అంటారు.
ఇప్పుడు నేనేం చెప్తున్నా, వాళ్ళు అంత ఖచ్చితంగా ఎట్టా నన్ను టార్చర్ చేస్తున్నారు. నేను చిన్నప్పుడు నేను ఒక్కడే ఉన్నప్పుడు నా 2 కళ్ళతో నేనేం చూసానో, నాకు ఒక అమ్మాయి తెలుసు. ఆ అమ్మాయి నా దగ్గర ఉన్నప్పుడు ఎటువంటి బట్టలు వేసుకుంది, నాకు ఆ అమ్మాయి తెలిసిన ఎటువంటి విషయాలు, ఆ అమ్మాయి ఎటువంటి వస్త్రాలు ధరించింది, ఎటువంటి విషయాలు నాకు ఆ అమ్మాయికి మాత్రం తెలుసు. నాకు ఆ అమ్మాయి మధ్య ఏం విషయాలు జరిగినాయి, నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేశాను, అవి ఎన్ని ఖచ్చితంగా ఇక్కడ ఇంటి చుట్టుపక్కల పెడుతున్నా. చెరువు పనులు ఇంటి నిండా పెట్టారు. అంటే నాకు తెలిసిన ఒక అమ్మాయి ఏ బట్టలు వేసుకుంది 2000 సంవత్సరంలో, మీకు అర్థం చెప్తా. మీరున్నారు, పోయిన వారం పలానా మంగళవారం సాయంత్రం పూట ఏ కూర తిన్నారు గుర్తుండదు. నేను అడుగుతా మిమ్మల్ని, పోయిన నెలలో పలానా 13వ తారీఖు పలానా మంగళవారం పలానా సాయంత్రం నీ జేబులో ఖచ్చితంగా డబ్బులు ఎంత చెప్తారు ఎవడన్నా? ఎవడు చెప్పుడు లేదు. మీరున్నారు, ఒక మన పుట్టినరోజులో, పెళ్లి రోజులో, పండగ పూటలో అప్పుడు మీరు వేసుకున్న బట్టలో, లేకపోతే ఆ రోజు ఏం చేస్తారు కొద్దిగా గుర్తుండదు. విడి రోజులు ఎవడో గుర్తుండదు. కానీ మరి చిన్నప్పుడు ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం ఎప్పుడో నేను ఎవరో ఒక అమ్మాయితో నేనేం మాట్లాడినా అప్పుడు అమ్మాయి ఏం గుడ్లు వేసుకుంది, ఆ గుడ్లు ఇంటి నిండా పెట్టారు. నాకు ఎప్పుడు ఒక అమ్మాయి, నాకు ఎవరో ఒక మహిళ తెలుసు. ఆ మహిళ గోర్లు మట్టి ఎంత ఉంది, ఆ మహిళ గోరికి ఏ కలర్ వేసుకుంది, ఆ మహిళ కాళ్ళకి ఏం పెట్టుకుంది, ఆ మహిళ ఆ రోజు ఏం చెప్పులు వేసుకుంది, అవన్నీ ఖచ్చితంగా ఇంటి నిండా పెట్టి ఏంది అక్కడ అర్థం అంటే ఏంది? అక్కడ నా 2 కళ్ళతో నేను చూస్తున్న 3 కన్నా ఎక్కడో చిన్నప్పటి నుంచి వస్తుంది. దాన్ని రిమోట్ వింగ్ అంటారు. 1986 నుంచి రిమోట్ న్యూరల్ మానిటరింగ్ ద్వారా మనిషిని కంట్రోల్ చేసి ఉంది. రిమోట్ వింగ్ ద్వారా చూస్తాం. ఓకేనా? బయోడిజిటల్ ఐడి కొట్టాలి. దానికి బయోడిజిటల్ ఐడి 4 అంకెలు, 3 లేదా 4 అంకెలు ఉంటుంది. అది ఎప్పుడు కొట్టే చట్టానికి పోలీసులు, ప్రభుత్వాలకి, గవర్నమెంట్కి భయం ఏంటి? అప్పటి నుంచి నేను నా శరీరం మీద ఆత్మ చేతిలో ఉంటుంది. ఖబర్దార్! ఈ రాజకీయ నాయకులు అలా ఉగ్రవాదులు నన్ను బలి చేసి నా శవం మీద రాజకీయం చేస్తాను కుట్ర చేశారు. దట్స్ ఆల్. బయోడిజిటల్ ఐడి కొట్టాలా, అది చెప్పాలా. అప్పటి నుంచి నా శరీరం మీద ఆత్మ చేతిలో ఉంటుంది. నెక్స్ట్, నాకు నా DNA జీనోమ్ సీక్వెన్స్ చేయాలా. ఈ బుద్ధేదాడి గుణవాదిని 24 ప్రచారం చేస్తున్నా చూడు. అప్పటి నుంచి నేను ఎలా ప్రవర్తించాలా, నాకు వినపడే మాటలు బట్టి నేను ఎలా ప్రతిస్పందించాలా, నేను ఎట్లా ఆలోచించాలా, నా కంటి ముందు కనపడేటువంటి వినపడే వాటిని బట్టి నేను ఎట్లా ప్రతిస్పందించాలా, ఎలా నా తలంపు రావాలా, నాకు ఎటువంటి ఆలోచన పుట్టాలా, వాడు కంట్రోల్ చేస్తాడు. దాన్ని DNA జీనోమ్ సీక్వెన్సింగ్ అంటారు. అది ఏ ప్రైవేట్ ఫోర్స్ ల్యాబ్, ఏ గవర్నమెంట్ ఫోర్స్ ల్యాబ్ చేసావు చెప్పాలా. అప్పటి నుంచి నేను, నా కుటుంబం మొత్తం వాడి చేతిలో ఉంటుంది. నెక్స్ట్, అది మాత్రం కాదు, నా DNA జీనోమ్ సీక్వెన్స్ ఎప్పుడు చేశారు నాకు పుట్టుకు తంటి వ్యాధులు ఉన్నాయా, ప్రాణాంతక వ్యాధులు ఉన్నాయా మొత్తం తెలుసు వాళ్ళకి. అంటే నా గురించి అన్ని తెలిసి నా మీద మానవ ప్రయం చేసి లేని సమస్యలు సృష్టించి సమాజంలో వీళ్ళు సృష్టించిన సమస్యలకు మళ్ళీ వీళ్ళే పరిష్కారం ఇస్తున్నట్టు బిల్డప్ ఇస్తూ నన్ను బలి చేయాలా. సమాజానికి, సంఘానికి, కులానికి, కుటుంబానికి దూరం చేసి ఏకాగ్రం చేసి చంపాలా. మా కుటుంబాన్ని సామాజికంగా అనాథం చేయాలా. అది వాళ్ళ ప్లాన్. పైన దేవుడు ఉన్నాడు, ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఉంది. అన్యాయస్తుడు కాదు నా దేవుడు. చట్టం ముందుకు వస్తే వాడు ఆస్తులు పోతే, అధికారులు పోతే, పార్టీలు పోతే, ప్రాణాలు పోతాయి. ప్రజలారా ఇవన్నీ నేను నిరూపిస్తాను. ఇవన్నీ చెప్పాలంటే 1 గంట 2 గంటలు అవ్వదు. నాకు పెట్టిన కష్టాలు, నష్టాలు, అవమానాలు, నాకు చేసిన కష్టాలు ఒకటి సానుభూతి కూడా నేను చెప్పట్లా. ఒకటి క్షమించే అర్హత నాకు లేదు, ఒకరిని క్షమించి మనం అడగాల్సిన అవసరం నాకు లేదు. ఒక్కొక్కను కూడా చట్టం ద్వారా శిక్షించకుండా మాత్రం వదలను కుట్ర చేసిన వాళ్ళని. అందుకు నన్ను చంపాలని చూస్తున్నారు చట్టం ముందుకు వస్తే. అర్థమైందా? ప్రజలు రెచ్చగొట్టి, కులాల మతాలు రెచ్చగొట్టి అందుకు నన్ను చంపాలని చూస్తున్నారు. ప్రజలు ఇది గమనించండి. నేను కానీ, నా కుటుంబం కానీ, నిర్దోషులు కానీ బాధ్యులం కామో. అది నా సృష్టిగత అన్యాసులు కాదండి. 2000 సంవత్సరాలు మా DNA తెలుసుకుని, జన్యు రహస్యాలు తెలుసుకుని మా కుటుంబం మీద మానవ ప్రయం చేశారు. దీనికి మా బంధువులు, స్నేహితులు, ఇరుగుపురాలు, నా జాతుళ్లే బంధువులు, స్నేహితులు, ఇరుగుపురాలు అందరు సపోర్ట్ కూడా ఉంది దీనిలో. ఓకేనా? నారా చంద్రబాబు నాయుడు, దూళోపల్లి నరేంద్ర, మోపిదే వెంకటరమణ ముగ్గురు పోతారు. వాళ్ళ తమ్ముడిపోయిన పోలీసులు పోతారు. చెరువుపల్లి ఇంటి పక్కన ఉన్న మొత్తం పోతారు. ఎవడెవడు దీనిలో పాల్గొన్న మొత్తం పోతాడు. ఇంకా ఆడలో నా స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, మొత్తం పోతారు. ఇన్ని తలకా నొప్పులు పెట్టేవాడు అందరికి దూరం చేస్తానికి ఈ విధంగా చేశాడు మమ్మల్ని. అంటే ఈ కుట్ర బయటకు వస్తే వాళ్ళందరూ దూరం అవుతారుగా. వాళ్ళందరూ మా చావు కోరిన వాళ్ళు, వాళ్ళ దూరం ఉంటేమే పుడితేమే. ఏంద్రా ఇలిపికేస్తా, అడుగుతుందండి చెప్పిస్తా. పైన సృష్టిగతున్నాడు, అన్యాసరేది కాదు. ఎవరికేం జరగాలో చూస్తారు. గతి లేని పరిస్థితిలో పెట్టి మాకు చూపించుకోవడానికి డబ్బులు లేకుండా చేసి హాస్పిటల్ పోతే హాస్పిటల్ అవమానపరుస్తా, రోడ్ల మీద అవమానపరుస్తా మా కుటుంబాన్ని. ఇదంతా కుట్రలాగా లేదా? ఇప్పుడు వీళ్ళు ఇవన్నీ చెప్తూ గత కొంతకాలంగా మా బుర్రలో జ్ఞాపకాలు ఎక్కిస్తున్నారు. మా కుటుంబ సభ్యుల బుర్రలని. ఇప్పుడు నా తల్లిదండ్రులు, మా కుటుంబ సభ్యుల ఆలోచన మీరు చూస్తున్నాడు, మీరు నమ్మాలి నేను చెప్పేది నిజమని. ఒకళ్ళ మీద ఒకళ్ళకి అనుమానాలు పుట్టిస్తూ, ఒకళ్ళ మీద ఒకళ్ళు రెచ్చగొడుతూ, చుట్టుపక్కల నేను మనుషులు పెట్టుకుని, తెలుగుదేశంలో పెట్టుకుని ఆడుకుంటున్నారు. మేము ఎక్కడ పోతున్నారు, మేము ఎక్కడ పోతాం అని తెలుసు. ఒక గుంపును పెడతారు డబ్బులు ఇచ్చి, వాళ్ళు మమ్మల్ని శోధిస్తారు. మేము ఎక్కడికి